హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ పాకుండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. నేను తీసుకునే కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మన సంక్రాంతి స్పెషల్ పాకుండని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్. ముందుగా పాకుండల కోసం బెల్లాన్ని తీసుకుంటున్నాను. బెల్లాన్ని కచ్చాపచ్చా కాకపోయినా చిన్న చిన్న ముక్కలుగా దంచుకోవాలి. పాకుండల కోసం బెల్లం పాకం పెట్టుకోవాలి కదా. ఇప్పుడు బెల్లం పాకాన్ని రెడీ చేసేసుకుందాం. నేను ఇక్కడ కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లానికి సరిపడా వాటర్ని వేసుకుందాం. అందులోకి 1 కేజీ బెల్లానికి 1/2 లీటర్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ని వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాత్రని పొయ్యి మీద పెట్టేసుకుందాం. బెల్లాన్ని పాకానికి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పాకం రాకుండానే ముందుగా బెల్లం కరిగినప్పటికే ఫిల్టర్ చేసేసుకోవాలి వాటర్ని. అప్పుడే అందులో ఏమైనా డస్ట్ ఉన్నా పోతుంది. బెల్లం కరిగిపోయింది కదా వాటర్లో. ఇప్పుడు ఆ వాటర్ని మనం ఫిల్టర్ చేసేసుకుందాం. అందులో డస్ట్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు బెల్లం పాకానికి వచ్చే వరకు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు బెల్లం పాకానికి వచ్చేసింది. బెల్లం పట్టు ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు బెల్లం పాకాన్ని చూసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోవాలి. ఆ గిన్నెలో వాటర్ని వేసుకుని పాకాన్ని అందులో కొద్దిగా వేసుకుని చూసుకోవాలి. అప్పుడే బెల్లం పాకం ఎలా వస్తుందో తెలుస్తుంది. పాకుండకి బెల్లం పాకం అలా గట్టిగా ఉండాలి. పాకాన్ని ఆ కన్సిస్టెన్సీలో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి మీకు. ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించేసుకుని అందులో నువ్వుల్ని వేసుకుని కలిపేసుకోవాలి. నువ్వుల్ని పాకంలో వేసుకోవడం వల్లే బాగా కలుస్తాయి. పిండిలో వేసుకుంటే కలపడం కష్టమవుతుంది కాబట్టి ముందుగా పాకంలోనే వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే నువ్వుల్ని వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి పిండిని వేసేసుకోకూడదండి. కలుపుకుంటూ కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. మనం వేసుకునే బియ్యం పిండి కూడా కొద్దిగా తడిగానే ఉండాలండి. మొత్తం బాగా ఆరిపోకూడదు. ఆరిపోకుండా చూసుకోవాలి. అప్పుడే పోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. పిండిని కూడా ఒకసారిగానే వేసేసుకోకూడదండి. అప్పుడు కలపడం కూడా కష్టం అవుతుంది. అలాగే పిండి కూడా ఎక్కువైపోతుంది. చూసారు కదా, పిండిని ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అప్పుడే మనకి పోకుండలు కూడా బాగా వస్తాయి. ఇప్పుడు పిండిని బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పోకుండలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పాకుండలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పాకుండలు వేసుకోవడానికి ఆయిల్ని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ చేతికి అంటించుకుంటూ రౌండ్గా బాల్స్ కింద చేసుకోవాలి. పాకుండని అలా రౌండ్గా చేసుకుని పక్కకి నొక్కి వేసుకోవాలి. అలా నొక్కి వేసుకోవడం వల్ల ఏంటంటే పాకుండని రౌండ్గా చేసుకున్నాక ఆయిల్లో వేసుకుంటే కొద్దిగా విచ్చిలిపోతుంది కదా. అలా ఇచ్చిలిపోకుండా రౌండ్గా ఉండాలంటే కొద్దిగా సైడ్కి నొక్కి వేసుకోవాలి. అప్పుడే రౌండ్గా కొద్దిగా వస్తాయి. పాకుండలు ఆ కలర్లో వచ్చినప్పటికి తీసేసుకోవాలి. పాకుండని వేయించుకునేటప్పుడు పొయ్యి మంట కూడా తక్కువలోనే ఉండాలి. అప్పుడే మనకి పాకుండ లోపల బాగా ఉడుకుతుంది. పొయ్యి మంట ఎక్కువగా ఉంటే మాత్రం పాకుండ త్వరగా వేగిపోయినట్టే ఉంటుందండి. కానీ లోపల మాత్రం సరిగ్గా ఉడకదు. అందుకు తక్కువలోనే పెట్టుకోవాలి మంటని. అప్పుడే పాకుండ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా మన పాకుండలు రెడీ అయిపోయినాయండి. మీకు కూడా నచ్చినాయా? మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. నేను చేసే కన్సిస్టెన్సీలో అయితే బాగా కుదురుతాయి మీకు. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.